ఈ రోజు అయితే నేను కోటప్పకొండకైతే వెళ్తున్నాను. బండి మొత్తం నీట్ వాష్ చేశాను. నా బండి వెనక టైర్ కి అయితే మేకైతే గుచ్చుకుంది. నేనైతే పంచర్ అయిపిస్తున్నాను. ఫైనల్ గా అయితే బండి పంచర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బండికి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. వెళ్లేదారిలో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కోటప్పకొండ మీదకి వెళ్ళడానికి అయితే కింద అయితే టికెట్ తీసుకోవాలి. టికెట్ 10 రూపాయలు ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక తండ్రి తన కొడుకు అయితే ఫోటోలు అయితే తీస్తుండు. నేను వాళ్ళిద్దరిని చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కోటప్పకొండకి బండి మీద వెళ్ళొచ్చు, మెట్లకి కూడా వెళ్ళొచ్చు. మొత్తం మెట్లు అయితే 1000 మెట్లు ఉంటాయి. వెళ్లేదారిలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ పక్కన లొకేషన్ కూడా చాలా బాగుంది. ఆ కింద కనిపిస్తున్న వెంచర్స్ లో అయితే రిసార్ట్స్ అయితే కట్టిస్తున్నారు. నేనైతే ఫైనల్ గా అయితే పైకి అయితే వచ్చేసాను. అక్కడ కనిపిస్తున్న వినాయకుడు బొమ్మ అయితే చూడండి ఎంత బాగుందో. నా బైక్ అయితే సేఫ్ గా అయితే పార్కింగ్ చేశాను. మన దగ్గర లగేజ్ ఉంటే కౌంటర్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. చెప్పులు కూడా అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ దర్శనం టైమింగ్స్ అయితే ఉదయం 6 గంటల మధ్యాహ్నం 1 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం పూట 3 గంటలు అయితే 8 వరకు అయితే ఉంటుంది. దర్శనం కోసం పైకి వెళ్ళడానికి అయితే లిఫ్ట్ కూడా ఉంది. ఆ లిఫ్ట్ ఓన్లీ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి. ఇక్కడ చిన్న వెహికల్స్ కి పెద్ద వెహికల్స్ కి పూజ అయితే చేస్తారు. టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటలు మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటలు 6 వరకు. మీరు వెహికల్స్ కి పూజ చేయించుకోవాలంటే కొండపైన చేయించుకోవచ్చు, కొండ కిందనే చేయించుకోవచ్చు. అన్నప్రసన్న టైమింగ్స్ అయితే ఉదయం 6 గంటలు మధ్యాహ్నం 12 వరకు. అభిషేకం టైమింగ్స్ ఉదయం 6 గంటలు మధ్యాహ్నం 12 వరకు. పంచ ఆరతి మధ్యాహ్నం 1 గంటలు 1:30 వరకు. అక్షరాభ్యాసం ఉదయం 6 గంటలు మధ్యాహ్నం 1 వరకు.